శంభో శంకర హర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మాతా కనకదుర్గ తువిద్య వనదేవతలు సమ్మక్క సారక్క తువిద్య ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తువిద్య కంచి కామాక్షి మధుర మీనాక్షి తువిద్య తుజాపుర భవాని తువిద్య వేద మాత గాయత్రి మాత తువిద్య కాళిక మాత తువిద్య. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి జ్యోతిష్యం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, వారి జాతక బలం ఎలా ఉంది, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది, రాబోయే కాలంలో ఎలా ఉంది వారి జాతక బలంలో, అలాగే వారి జ్యోతిష బలం మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు వారి కోరిక మూలంగా చూస్తున్నామండి. మన జానకిరామ్ని అడిగి జ్యోతిష్ శాస్త్రం చూస్తున్నామండి. చిలక ప్రశ్న శాస్త్రం దా కేసీఆర్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది చూడు. జానకిరామ్ ప్రశ్న శాస్త్రం బలం తరించిన కార్యం, అనుకున్న కోరిక చేసే పనిది, నమ్మిన కార్యంది. రాజకీయ పరంగా వారికి మంచి ఫలితం ఉందా, లేకుంటే ఇబ్బందికరమైన ఫలితం ఉందా, కలిసొచ్చే అవకాశం ఉందా, రాష్ట్రపరంగా కేంద్రపరంగా దేశపరంగా అసెంబ్లీ స్థానంలో మరి యోగబలం ఇబ్బందికరమైన యోగబలం వచ్చింది, పార్లమెంటు స్థానంలో కలిసి వస్తా రాదా, అలాగే కుటుంబ పరంగా ఎలా ఉంటుంది, ఆరోగ్య బలంలో ఎలా ఉంటుంది చూడు. కేసీఆర్ గారి జాతక బలం చూడాలంటే మాత్రం శివపార్వతులు వచ్చిండు, శివుడు పార్వతి వచ్చిండు, విఘ్నేశ్వరుడు వచ్చిండు, షిరిడి సాయిబాబు వచ్చిండు, ఓంకారం వచ్చింది వారి జాతక బలంలా. చాలా వరకు మాత్రం కేసీఆర్ గారి పేరు మీద రాబోయే కాలం మాత్రం శుభ సూచకం ఉన్నదండి వారి పేరు మీద. గత కొన్ని నెలల నుంచి వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చింది. కానీ అసెంబ్లీ స్థానం, తెలంగాణ అసెంబ్లీ స్థానం నుంచి అనూహ్యమైన ఓటమి పొందిన వారి జాతక బలంలా. చాలా ప్రజా ఆకర్షణ కలిగిన నాయకులు వారు. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచే కాకుండా అన్ని పార్టీల తరపు నుంచి మాత్రం మంచి ఆకర్షణ కలిగిన నాయకులు వారు. గ్రామీణ పరంగా, జిల్లాల పరంగా, అలాగే నగరం పరంగా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. అలాగే రైతులకు, దివ్యాంగులకు, అలాగే మాత్రం వారి జ్యోతిష్య బలం వ్యవసాయ విషయంలో, మత్స్య కార్మికుల విషయంలో, అలాగే వారి జ్యోతిష్య బలం మాత్రం నియోజక పరంగా అసెంబ్లీ స్థానంలో మాత్రం మంచి యోగ బలాలు చేసిన కానండి. 2024వ సంవత్సరం అనూహ్యమైన ఓటమి వచ్చింది వారి జాతక బలంలో. ముఖ్యంగా వారి జాతకంలో ఇప్పుడు రాబోయే కాలం అయితే వారికి 2024 నుంచి మాత్రం 2029 లోపల మంచి ఘడియలు రాబోతున్నాయండి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మాత్రం వారికి కొన్ని శుభ సూచనలు కనబడే అవకాశం ఉంది. కుటుంబ పరంగా మాత్రం కొన్ని నిందలు, చిక్కులు, చికాకులు వచ్చినాయండి వారి పేరు మీద. వారి పుత్రిక కవిత గారి నుంచి కూడా కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినాయి. అలాగే వారి పేరు మీద మాత్రం కొన్ని కేసులు కూడా నమోదు అయినాయి కవిత గారి పేరు మీద. ఆ కేసులు కూడా మాత్రం తెగిపోయే అవకాశం ఉందండి 2024వ సంవత్సరం. అలాగే రాబోయే కాలంలో మాత్రం పార్టీ పరంగా మాత్రం చూడాలంటే మాత్రం వారి కొడుకు, వారి సుపుత్రుడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి కూడా మంచి యోగబలం కనబడే అవకాశం ఉంది. అలాగే సీనియర్ నాయకులు గంగుల కమలాకర్ నుంచి కూడా మంచి యోగబలం కనిపించే అవకాశం ఉంది. అలాగే సబితా ఇంద్రారెడ్డి గారి నుంచి కూడా మాత్రం మంచి యోగబలం కనబడే అవకాశం ఉంది. అలాగే వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం, వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇప్పుడు రాబోయే రాష్ట్ర కాలంలో మాత్రం వారు అందరితో మాత్రం మిత్రులయ్యే అవకాశం ఉంది, కానీ శత్రువులయ్యే అవకాశం అయితే లేదండి. ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయండి. వారి అభిమానులు కావచ్చు, వారి కార్యకర్తలు కావచ్చు, లేదా వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి పేరు మీద మాత్రం దృష్టి దోషం అధికం ఉంది కాబట్టి, అలాగే మాత్రం వారి జాతక బలంలో మాత్రం వారి జాతక బలంలో మాత్రం గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఆ చిక్కులు, చికాకులు తొలగిపోవడానికి శాంతి చేయించుకోవడం చాలా మంచిదండి. కానీ ఒకానొక సమయంలో మాత్రం ప్రధానమంత్రి రేసులో కూడా ఉన్న జాతకం అండి వారి పేరు మీద. అలాగే రాష్ట్రపరంగానే కాకుండా కేంద్ర పరంగా కూడా మాత్రం అది సత్తా చాటే అవకాశం ఉంది. మాత్రం త్రుటిలో మాత్రం చేజారింది. ముఖ్యంగా మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వారికి అనూహ్యమైన ఓటమి వచ్చింది వారి పేరు మీద. జరిగిందైతే జరిగిపోయింది, కానీ మన రత్నం రాబోయే కాలం 2024 నుంచి మాత్రం 2029 వరకు మాత్రం వారికి విజయ ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది వారి పేరు మీద. రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. వారి కుటుంబ సభ్యుల మీద కావచ్చు, అలాగే పార్టీ పరమైన సంబంధించిన వాళ్ళ మీద కావచ్చు, అలాగే వారి పేరు మీద చూడాలంటే అభిమానుల పరంగా కావచ్చు, కార్యకర్తల పరంగా కావచ్చు, ఉన్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారి జాతకంలో, వారి పాలనలో మాత్రం తెలంగాణ ప్రాంతం మాత్రం సస్యశ్యామల అభివృద్ధి జరిగిందండి. పంటల పాడి పరిశ్రమ మూలంగా కూడా మాత్రం అభివృద్ధి జరిగింది. అలాగే మాత్రం ముఖ్యంగా కరెంటు విషయంలో మాత్రం నంబర్ 1 స్థానం నడిచిందండి. అని మాత్రం అది జ్యోతిష్యంలో కరెంటు విషయంలో నంబర్ 1 స్థానం జరిగింది. అలాగే రైతుల పరంగా కూడా మంచి ఫలితాలు జరిగినాయి. ముఖ్యంగా వారి జ్యోతిష్య పరంగా చూడాలంటే నగరాల పరంగా మాత్రం 100% అభివృద్ధి జరిగిందండి. కానీ గ్రామీణ ప్రాంతంలో మాత్రం
100కి మాత్రం 60% అభివృద్ధి జరిగింది, 40% ఇబ్బందులు వచ్చినాయి. దాని పూర్వంగా మాత్రం చాలా వరకు వ్యతిరేకత వచ్చింది వారి పేరు మీద. ఆ వ్యతిరేకత మూలంగా మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినాయి. ఇప్పుడు రాబోయే కాలం వారికి మాత్రం గ్రామీణ పరంగా కూడా మాత్రం మంచి సహకారాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం నిరుద్యోగుల పరంగా కూడా సహకారం వచ్చే అవకాశం ఉంది. విద్యావంతులు, మేధావులు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలంగా. ముఖ్యంగా వారి జ్యోతిష బలంగా చూడాలంటే మాత్రం కానీ మాత్రం కేంద్ర పరంగా మాత్రం వారికి ఎవరు సహకారం అయితే వారికి సహకారం చేసే అవకాశం ఉందండి. వారు పార్లమెంట్ పార్టీ తరఫు నుంచి మాత్రం ఎవరు సహకారం అయితే మాత్రం కానీ అధికారంలో ఉన్నవారికి వారు సహకారం చేసే అవకాశం ఉన్నదండి వారి పేరు మీద. కేంద్ర పరంగా అధికారంలో ఎవరున్నారో వారికి వీరు మాత్రం సపోర్టు పొందే అవకాశం ఉంది. వీరు సపోర్టు ఇచ్చే కూడా అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం దక్షిణాది తెలంగాణలో మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి వారి పేరు మీద. ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉన్నది. కానీ మాత్రం ఉత్తరాది తెలంగాణలో మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కనబడతాయి వారి పేరు మీద. కానీ ముఖ్యంగా మాత్రం మెదక్ ప్రాంతంలో, సిద్దిపేట ప్రాంతంలో యోగ బలాలు కనిపిస్తాయి వారి పేరు మీద. కానీ ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్ సైడ్ మాత్రం సరి సమాన యోగ బలాలు కనిపిస్తాయి. అలాగే ఉమ్మడి నల్గొండ డిస్టిక్ సైడ్ కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి తొలగిపోయే అవకాశం ఉన్నది. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే ఖమ్మం డిస్టిక్ ప్రాంతంలో కూడా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు తొలగిపోయే అవకాశం ఉన్నది. కానీ మాత్రం ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే రాజకీయ పరంగా చూసినా, కుటుంబ పరంగా చూసినా, ఆరోగ్యపరంగా చూసినా వారికి ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాత్రం ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటే అవి తొలగించుకునే అవకాశం ఉంది. కానీ అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాత్రం వారు మంచి యోగ బలంలో నడిపించుకునే అవకాశం ఉందండి. ప్రజల గురించి ఆలోచించే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గం గురించి ఆలోచించే అవకాశం ఉంది వారి పేరు మీద. అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం వారికి అపోజిట్లో ఎవరున్నారో వారు ఇచ్చిన వాగ్దానాల గురించి మాత్రం వారు ఖచ్చితంగా పట్టుబట్టే అవకాశం ఉంది. 6 వాగ్దానాలు ఎవరు ఉన్నారు, ఎవరు ఇచ్చినరో వాటి గురించి వారు పట్టుబట్టే అవకాశం ఉంది. కేంద్రపరమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగించుకునే అవకాశం ఉంది. అలాగే వారి రాజకీయ రంగంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, కుటుంబ పరంగా, సంతానపరంగా ఏమైనా కేసులు, నిందలు, చిక్కులు, చికాకులు ఉంటే అవి తొలగించుకునే అవకాశం ఉందండి వారి పేరు మీద. వారి రాజకీయ పరంగా చూడాలంటే మాత్రం ఒక మూడు దశాబ్దాల పాటు మాత్రం వారి జాతకంలో చాలా వరకు మాత్రం గెలిపే జరిగింది, కానీ ఓటమి జరగలేదండి. మాత్రం అనూహ్యంగా మాత్రం 2024 సంవత్సరం వారికి మాత్రం ఓటమి ఎదురు వచ్చింది. ఓటమి ఎదురు వచ్చినా మాత్రం ప్రతిపక్షంలో ఉండి వారు నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంది వారి పేరు మీద. రాబోయే కాలంలో మాత్రం రాజకీయ రంగంలో మాత్రం అంగరంగ వైభవంగా జరిగే అవకాశం ఉంది, కలిసి వచ్చే అవకాశం ఉంది. అది ఏ నియోజకవర్గం కావచ్చు, ఒక నియోజకవర్గం అని కాదండి, కరెక్ట్ ప్రతి నియోజకవర్గంలో వారి యోగ బలం కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశం ఉన్నదండి. కానీ ముఖ్యంగా నరదిష్టి అధికం ఉన్నది. కొన్ని గ్రహ బలాలు మంచివి కాబట్టి వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు శాంతి చేసుకోవడం చాలా మంచిదండి. ఇది చేస్తే చాలా వరకు శుభ సూచనలు కనబడతాయండి. శుభం భూయాత్.